అరేబియా కడలి 8 ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ 35 మినిట్స్ అండ్ లాస్ట్ ఎపిసోడ్ ఒక్కటి 44 మినిట్స్ రన్ టైమ్ తో ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతుంది. ట్రైలర్ చూస్తేనో లేదా వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తేనో ఈజీగా మీకు అర్థమైపోయేది ఏంటంటే తండేల్ మూవీ ఆల్రెడీ ఇదే స్టోరీతో ఆల్మోస్ట్ ఇవే సీన్స్ తో వచ్చేసిందని. నేనైతే సత్యదేవ్ గారి గురించి చూసా, అయితే ఈ వర్షన్ కూడా నచ్చింది వెబ్ సిరీస్. మరి అది చూసేసాం కదా, ఇది చూడొచ్చా అంటే నేనైతే తప్పకుండా చూడమనే చెప్తా. నిజానికి ఇది వెబ్ సిరీస్ కావడంతో కొంత టైం స్పెండ్ చేశారు సిరీస్ లో ప్రతిదీ క్లియర్ గా చెప్పడానికి, అండ్ మెయిన్ గా ఎమోషన్ ఒకటి కనెక్ట్ అయింది. అండ్ అలాగే చాలా సీన్స్ ఈ అరేబియా కడల్లో బెటర్ గా ఉంటాయి, ఇంట్రెస్టింగ్ గా. ఎస్పెషల్లీ మత్స్యకారులు ఎలా వెళ్లారు, ఎలా దొరికారు, ఎలా జైల్లో ఇబ్బంది పడ్డారు, ఇవి చాలా బెటర్ గా అనిపించాయి పోర్షన్స్. సో తప్పకుండా చూడొచ్చు. మధ్యలో పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి, అలాగే కొన్ని సీన్స్ అయితే ఏవైతే తండేల్లో ఉన్నాయో అవే ఉంటాయి. మరి ఓవర్ ద టాప్ కి వెళ్ళిన కంటెంట్ ఇందులో చాలా తక్కువ ఉంది. తండేనేమో ఎక్కువ లవ్ స్టోరీలో చూపిస్తారు, ఇక్కడ లవ్ అండ్ తిరిగి ఇండియాకి రావడం, ఈ రెండు బ్యాలెన్స్ చేశారు. అండ్ మెయిన్ గా సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ స్టీల్స్ ది షో. మనకి ఆయన మీద సపోర్ట్ వెళ్తూ ఉంటుంది సిరీస్ చూస్తున్నంత సేపు. లవ్ పోర్షన్స్ తండేల్లో ఎక్కువ హైలైట్ చేశారు. ఈ ఒక్క విషయంలోనే దాంతో పోలిసి తక్కువ అనిపించింది, బట్ రియలిస్టిక్ గా చూపించారు. నిజంగా ఎలాగ జరిగిందేమో అనే ఆలోచన తెప్పించారు. ఇంకా ఆల్రెడీ మనం తండేలు చూసేసాం కాబట్టి ఏం జరగబోతుంది అనేది అయితే కొంచెం తెలిసిపోతుంటుంది. ఇక ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే హిందీ రోడ్స్ ఒక 2 చోట్ల వచ్చాయి, అలాగే మధ్యలో ఒక చోట ప్రాస్టిట్యూట్ సీన్ ఒకటి ఉంటుంది, అవి తప్పితే మిగతా అంతా చూడొచ్చు. స్టోరీ లైన్ ఆల్రెడీ తెలిసిందే. ఇక సిరీస్ మొత్తంలో హిందీ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి. సిరీస్ పాకిస్తాన్ లోకి షిఫ్ట్ అయిన తర్వాత నుండి ఆల్మోస్ట్ 30% హిందీలోనే ఉందని చెప్పొచ్చు. ఎక్సైట్మెంట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది రియల్ స్టోరీ తెలుసు, కానీ ఇంకా రియలిస్టిక్ అప్రోచ్, ఇంకా ఎక్కువ డీటెయిలింగ్ తో ఈ సిరీస్ ఉండడం వలన ఈ వర్షన్ ని కూడా మీరు చూడొచ్చు. సత్యదేవ్ గారి వాయిస్ ఓవర్ తో అలా నెరేట్ చేస్తూ ఉంటారు, మరింత డీటెయిలింగ్ ఇచ్చేలా, మత్స్యకారుల గురించి మరికొన్ని కొత్త విషయాలు తెలిసేలా, అలాగే అప్పట్లో ఏం జరిగిందో తెలిసేలా. ఇక తండే 2.5 hours మూవీ అయిన సెకండ్ హాఫ్ బోర్ కొట్టింది. ఇది 4 hours ఉన్న మధ్యలో పేసింగ్ ఇష్యూస్ తప్పిస్తే అలా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోయింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ సత్యదేవ్ గారు అండ్ ఆనంది గారు బాగా షైన్ అవుతారు. ఈ మత్స్యకారులు, నాజర్ గారు, డార్లింగ్ ఎంబిషి ఇలా చాలా మంది హైలైట్ అవుతారు. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ కూడా. ఎపిసోడ్ వైజ్ రివ్యూ చూస్తే ఎపిసోడ్ 1 33 మినిట్స్ ఉంటుంది, ఆన్ ద పాయింట్ ఉంటుంది. తివాచి పాకిస్తాన్ లో మొదలవుతుంది, ఫ్లాష్ బ్యాక్ లోకి షిఫ్ట్ అయ్యి వలస వెళ్లడంతో గుజరాత్ కి వెళ్లే ప్రాసెస్ లో పడిన పాటలు చూపిస్తారు. ఈ డీటెయిలింగ్ తండ్రిలో లేదు. మరి సినిమా కావడంతో లిమిటెడ్ రన్ టైం ఎఫెక్ట్ చేసిందో, ఇది వెబ్ సిరీస్ కాబట్టి ఇంకా టైం దొరకడం ఏమో. ఈ లోపు లవ్ స్టోరీ కూడా పెట్టేశారు, పరిగెట్టేసింది ఎపిసోడ్ 2 33 మినిట్స్ ఉంటుంది. ఇందులో పడవలు మిస్ అయిన వాళ్ళు ఎలా సముద్రంలోకి వెళ్లారు, చేపలు ఎలా పడతారు, పట్టిన చేపల్ని ఎక్కడ స్టోర్ చేస్తారు, అసలు పాకిస్తాన్ లో ఎందుకు ఎంటారు, ఏం జరిగిందనే డీటెయిల్ అదంతా ఇక్కడ చక్కగా చూపించారండి. ఎపిసోడ్ 3 34 మినిట్స్ ఉంటుంది, సూపర్ గా చూపించారు. స్టార్టింగ్ లో చెప్పిన లాజికల్ విషయాలన్నీ, ఇంకా నాలెడ్జ్ పరంగా కూడా ఇందులో మత్స్యకారులు చేపలు పట్టే విషయాల్ని, బోట్ లో ఫ్యూయల్, చిన్న చేపలు పెద్ద చేపలు చెప్పే విషయాలు, ఒక పెద్ద స్టార్ ని ఎదుర్కోవడం, ఫైనల్ గా పాకిస్తాన్ నాయకు దొరికిపోవడం. కాకపోతే కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా బోట్ తప్పించుకునే విఎఫ్ఎక్స్ ఒక చోట అంత స్ట్రాంగ్ గా లేదు. ఎపిసోడ్ 4 35 మినిట్స్ ఉంటుంది. ఇక్కడే కొంచెం పేసింగ్ డ్రాప్ అయింది, కానీ పాకిస్తాన్ జడ్జ్ తో మాట్లాడే సీన్ ఒకటి వెల్ రిటన్ అని చెప్పాలి. మిగతాదంతా ఇంకా తండేల్ ఎఫెక్ట్ వల్ల చూసేసిందే మళ్ళీ లాగ్ తో చూస్తాం ఫీలింగ్ కలిగింది. ఎపిసోడ్ 5 35 మినిట్స్ ఉంటుంది. ఇందులో మెయిన్ గా పాకిస్తాన్ మిండి జైల్లో మన మత్స్యకారులు పడిన కష్టాలు చూపించడం, అలాగే హీరోయిన్ ప్రభుత్వం సహాయంతో వీళ్ళని ఇండియాకి రప్పించే ప్రయత్నం చేయడం, ఈ 2 పాయింట్స్ నే ఉన్నాయి. ఎమోషన్ వర్కౌట్ అయింది. ఒక్క లాస్ట్ లో ఆ గన్ సీన్ ఎంతవరకు నిజమో మరి తెలియదు. ఎపిసోడ్ 6 37 మినిట్స్ ఉంటుంది. ఒక్క సీన్ తప్ప మళ్ళీ మిగతా స్లోగా అనిపించింది, తెలిసిందే మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉండడం వల్ల. ఎపిసోడ్ 7 33 మినిట్స్ ఉంటుంది. ఇక్కడే విడుదల చేసే సిచ్యువేషన్ నుండి మళ్ళీ ఒక కొత్త పోలీసు రావడంతో విఫలమైంది. ఎపిసోడ్ 8 44 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ జైల్లో మరి కొంత రిస్క్, ఇంకా తండ్రి క్లైమాక్స్ లాగా తిరిగి మన భారతదేశానికి రావడం. సో ఫైనల్ సిరీస్ క్వాలిటీ ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే తండ్రి మూవీ కంటే ముందు ఇది వచ్చింటే ఇందులో టైం స్పెండ్ చేసి చెప్పిన డీటెయిలింగ్ ని, నిజంగా ఇలాగే జరుగుతుందేమో అనేటటువంటి రియలిస్టిక్ అప్రోచ్ బాగా కనెక్ట్ అయ్యి ఉండేది. ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు. 4 hours సిరీస్, కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉన్నా గానీ, ఆల్రెడీ తెలిసిన కథ అయినా గానీ కొన్ని సీన్స్ చాలా బెటర్ వేలో ప్రెజెంట్ చేశారు, ఇంట్రెస్టింగ్ గా. అలాగే నాలెడ్జ్ పరంగా కూడా బాగా చూపించారు. మెయిన్ గా లాజికల్ గా ఉంది, ఎమోషనల్ కూడా ఉంది. సో వాచబుల్ వెబ్ సిరీస్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 3/5. మీకు నా వర్క్ అయితే మైండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.